మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 8వ భాగంగా రాజుల మొదటి గ్రంథంలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. సొలొమోన్ గురించి ధ్యానించుకుందామండి. ఇక్కడ దేవుని యొక్క లక్షణాలు అన్నమాట. 73 గ్రంథాల్లో యేసుప్రభు అంటే యేసుప్రభు యొక్క లక్షణాలు అన్నమాట. సొలొమోన్లో యేసుప్రభు లక్షణాలు అని అంటే ఆయనకున్న వివేకం అండి. దావీదు యొక్క కుమారుడైన తండ్రి తర్వాత మరి ఆయన రాజు అవుతాడు. ఇంకా అప్పుడు మనం రాజుల మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు సొలొమోన్ రాజు కావడము, ఆయన పరిపాలన ఉంటుందండి. అయితే చూద్దాం ఎలా ఉన్నాడు ఈయన. తండ్రి లక్షణాలు ఈయనలో పెద్ద ఏమీ లేవండి. తర్వాత దేవుని లక్షణాలు కూడా ఏం లేవు, కానీ వివేకం ఒక్కటే. దేవుడు యేసు ప్రభు ఎంత జ్ఞాని కదా. అందుకే నాణం చూపించి మేము చక్రవర్తికి చెల్లించాలా లేదా అని అడిగినప్పుడు పన్ను కట్టాలా లేదా ట్యాక్స్, అప్పుడు చక్రవర్తికి దేవునికి ఇవ్వండి అంటారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది అంటే యేసు ప్రభు తన వివేకంతో చెప్తారు, మీలో పాపం చేయనివాడు ఆయన మీద రాయి వేయండి. అలా ఆయన అనంతమైన జ్ఞాని అండి. దేవుడు ఆమ్నిసియంట్ గాడ్ అని అంటారు. అంటే ఆయన జ్ఞానం అనంతమైనది. సముద్రంలో నీళ్ళు ఎట్లా ఉంటాయి, అనంతమైన జ్ఞానంతోనే ఆయన విశ్వాన్ని సృజించారు. సముద్రానికి ఎల్లలు ఎలా సూర్యచంద్ర తారకలు వచ్చునుగాక అంటే మొదటి అధ్యాయం ఆదికాండంలో చదివితేనే ఎంత జ్ఞానం ఆయనకి. ఇన్ని తారకలు ఎట్లా వచ్చాయి, ప్రతి తారకి ఆయన పేరు పెట్టి పిలుస్తారు. భూమి మొక్కలు మొలిపించునుగాక అంటే ఇన్ని రకాల మొక్కలు, ఇన్ని రకాల పండ్లు తింటుంటే అబ్బా ఎన్ని రకాలు, ఎంత మంచి దేవుడు. ఒక్కొక్క పండు రుచి తీయగా ఉంటుంది కదా, మామిడి పండ్లు కానేదైనా. అందులో ఎంత ప్రేమను పెట్టాడు దేవుడు అనుకుంటాను అనమాట. ఎంత జ్ఞాని. అసలు మన సృష్టి ఎంత అద్భుతమైనదండి. మనిషిని ఎంత అద్భుతంగా దేవుడు సృజించారు కదా. ఆ జ్ఞానంలో కొంత దేవుడు మరి సొలొమోన్ రాజుకి ఇస్తారండి. క్రైస్ట్ ఆఫ్ సొలొమోన్ కింగ్స్, క్రైస్ట్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ కింగ్స్ అంటే సొలొమోన్కి దేవుని జ్ఞానం కొంత ఇవ్వబడింది. ఒక డ్రాపే మనకి దేవుని జ్ఞానంలో ఒక డ్రాప్ ఇస్తే దానికే అబ్బా ఎంత గొప్ప జ్ఞాని అండి సొలొమోన్ అనుకుంటాం. ఏదైనా ఒక మంచి ఇల్లు కడితే, ప్యాలెస్ కట్టిన అబ్బా ఎంత గొప్ప ఒక వ్యక్తి అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి కాదండి గొప్ప, ఆ వ్యక్తికి ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు గొప్ప అన్నమాట. ఫైనల్గా మహిమ ఆయనకే చెందాలి. ఈ 1వ రాజుల గ్రంథం అంటే రాజుల మొదటి గ్రంథం మనం చూస్తే ఇంకా దావీదు తుది పలుకులండి. కొడుకుని దగ్గరికి పిలిచి చెప్తాడు, మీరు తప్పకుండా చదవాలి. దావీదు తుది పలుకులు మీరు రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చదివితే ఆయన మరణానికి ముందు కొడుకుని దగ్గరికి పిలుచుకొని చెప్తాడు, నాన్న నువ్వు ధైర్యంగా ఉండు, దేవునికి భయపడు, లోబడి ఉండయ్యా, దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆ ఆజ్ఞలన్నీ నువ్వు పాటించు, అప్పుడు నీకు చేయగలుగుతుంది. చివరి మాట మోషే ధర్మశాస్త్రాన్ని పాటించు, ఆయన ఆజ్ఞలన్నీ పాటించు అని చెప్పి ఆయన మరణిస్తాడండి. తర్వాత ఈయన సొలొమోన్ రాజు అయిపోతాడు కదా. రాజు అయిపోయిన తర్వాత గిబ్యోనికి అందరూ వెళ్తారు. అక్కడ బలిపీఠం, దేవుని బలిపీఠం ఉంది అని బలులు అర్పించి ప్రార్థన చేసుకోవడానికి. ఇప్పుడు మనము ఎట్లా వెళ్ళంగనికి వెళ్తూ ఉంటారు, అక్కడ వెళ్ళి ఈయన ప్రార్థన చేసుకుంటాడు. అయితే కలలో దేవుడు కనిపించి చెప్తాడనమాట. ఈయన ప్రార్థన ఏంటి అంటే, ప్రభా నేను ఈ ప్రజల్ని పరిపాలించడానికి కావాల్సిన వివేకం నాకు దయచేయండి. ఆ ప్రార్థన దేవునికి నచ్చుతుందండి. 1వ రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుందన్నమాట.
నీ ప్రార్థన నాకు చాలా నచ్చిందయ్యా. 9 నుంచి నీవు సిరి సంపదలు ఇవ్వు, లేకపోతే శత్రువుల నాశనం చెయ్యి అని ప్రార్థించలేదు. ప్రజల్ని పాలించడానికి నాకు వివేకం ఇవ్వు అన్నావు. కనుక నేను నీకు వివేకంతో పాటు ఏ రాజుకి ఇవ్వని ఖ్యాతిని ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను. నీవు నా ఆజ్ఞలు పాటిస్తే నీకు దీర్ఘాయుని కూడా ఇస్తాను అని దేవుడు చెప్తారండి. అంటే ఇన్ని ఇస్తున్నారనమాట. ఇంకా తర్వాత సొలొమోను రాజు పరిపాలన అండి. ఇంకా అందులో మొదటిసారి ఆయన ఎలా సమస్యల్ని పరిష్కరిస్తాడో, 2 స్త్రీలు వస్తారండి. వాళ్ళిద్దరూ కూడా వేశ్యావృత్తిలో ఉంటారు. మరి ఇద్దరు ఒకేసారి కొడుకులని కంటారు. అయితే అందులో ఒక ఆమె నిద్రలో ఆ బాబు మీద పడడం వల్ల బాబు చనిపోతాడు. ఈమెం చేస్తుందంటే చనిపోయిన బాబుని ఇంకా ప్రక్కన ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె ప్రక్కలో పడుకోబెట్టి ఆ బాబుని తన ప్రక్కలో పడుకోబెట్టుకుంటుందంట. సో ఇద్దరు వస్తారు. ఆ బ్రతికున్న బాబుని తీసుకొని వచ్చి నా బాబు అంటే నా బాబు. అప్పుడు సొలొమోను ఏం చేస్తాడంటే సేవకుడిని ఒక కత్తి తీసుకొని వచ్చి బాబుని 2 ముక్కలుగా కోసి ఇద్దరికి ఇచ్చే, ఎందుకంటే ఇద్దరం నేను కన్నా ఈ బాబు నా బాబు అంటున్నాడని. అప్పుడు ప్రజలందరూ చూస్తారు ఈయన మొదటిసారి మరి రాజుగా ఎలాంటి తీర్పు తీరుస్తాడని. అప్పుడు ఇలా అన్నప్పుడు ఆ ఇద్దరిలో ఒక ఆమె, వద్దు మహారాజా, బాబుని 2 ముక్కలు చేద్దు, ఆమెకే ఇవ్వండి అంటే రాజు మరి ఎవరికి ఇస్తాడు సొలొమోను రాజు అంటే ఈమెకే ఇస్తాడు. నువ్వు కన్న తల్లి కాబట్టి 2 ముక్కలు చేయొద్దు అంటున్నావు. ఇంకొక ఆమె కనలేదు కాబట్టి ఆమె 2 ముక్కలు చేయమన్నప్పుడు ఏమి రియాక్షన్ లేదు అని. అప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారండి. అబ్బా ఎంత మంచి రాజుని దేవుడిచ్చారు, దావీదుకి తగిన కుమారుడు, మాకు మేలు జరుగుతుంది అనుకుంటారనమాట. ఆ తర్వాత దావీదు చెప్తాడండి కొడుక్కి, నాన్న నువ్వు దేవాలయాన్ని కట్టించాలి, నేను కట్టించాలి అనుకున్నాను కానీ దేవుడు అన్నారు నువ్వు వద్దు, యుద్ధాలు చేసి నీ చేతులు రక్తసిక్తమయ్యాయి, సో నీ తర్వాత నీ కొడుకు సొలొమోను కట్టిస్తాడు అని ప్లాన్ అంతా ఇస్తారండి. దేవుడు ఏ ప్లాన్ ఇచ్చారో దేవాలయాన్ని కట్టడానికి దావీదుకి అదంతా కొడుక్కి చూపించి ఇలా ఉండాలి, ఇది ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, యాజకుల క్వార్టర్స్ ఇక్కడ ఉండాలి, ఇలా ఆరాధన జరగాలి, ఇలా దేవాలయ ఆరాధన కొరకు ఇలాంటివన్నీ వాడాలి, పాత్రలన్నీ వాడాలి అన్నీ కూడా చెప్తాడనమాట. చెప్పి మరణించిన తర్వాత సొలొమోను చేసిన ఒక మంచి పని ఏంటంటే తండ్రి చెప్పినట్లుగా దేవాలయాన్ని కట్టిస్తాడండి 7 సంవత్సరాలు. అయితే తన కొరకు ప్యాలెస్ 13 సంవత్సరాలు ఆయన తన ప్యాలెస్ని కట్టించడానికి అనమాట. అంటే ఎంత ప్రజలు కష్టపడి ఉంటారండి, వెట్టి చాకిరీ చేపిస్తాడు, తన కోసం కట్టించుకుంటాడు ఒక ప్యాలెస్ 13 ఇయర్స్. తర్వాత తను ఇంకా ఏంటి ఎక్కడెక్కడ లోపాలనంటే 7,000 మంది రాజపుత్రికలన్నీ పెళ్లి చేసుకుంటాడు. అందులో ఒకరి గురించి రాయబడి ఉంటుందండి, 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుందండి. ఏంటి అంటే సొలొమోను రాజు ఫరో రాజు కుమార్తెని వివాహమాడి ఆయనతో సంధి చేసుకున్నాడంట. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న దేశాలు అప్పుడు కూడా శత్రువులేనండి. కాబట్టి ఈయనకి ఎలాంటి విజ్డమ్ చూడండి, వరల్డ్లీ వైజ్ అంటారు చూడండి, బ్రతక నేర్చిన తెలివి అని చెప్పి ఆ ఫరో రాజు కూతుర్ని చేసుకుంటే అప్పుడు ఆయనకి అల్లుడైపోయాడు అనమాట. కాబట్టి మామ అల్లుళ్ళ మధ్యలో యుద్ధాలు ఉండవు కదా. అలా ఒక్క ఆమెని కాదండి, తన కొరకు ప్యాలెస్ కట్టించుకున్నాడని చెప్పాను కదా, 7వ అధ్యాయంలో ఉంటుంది. ఫరో కుమార్తెకు కూడా తనలాంటి ప్యాలెసే కట్టించాడంట. ఎంతమందిని వివాహం చేసుకున్నాడంటే ఆయన 11వ అధ్యాయంలో అండి 700 మంది రాకుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు, 300 మంది ఉపపత్నులను పెళ్లి చేసుకున్నాడు, అంటే 1000 మంది అనమాట. సో వాళ్ళకి ఏం కావాలి, ఇంకా వాళ్ళకి ప్యాలెస్లు కట్టించాలి. ఇంకా చూడండి, ఫరో కుమార్తెకి ఇలాంటి ప్యాలెస్ పెద్దది కట్టాడు అనుకోండి, నెక్స్ట్ ఇంకొక రాజు, అమ్మోనీల రాజు, మొవాబీల రాజు, అసలు ఇంతమంది రాజులు ఉన్నారా, వీళ్ళందరినీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటారు కదా, రాజులు కూడా చెప్తారుగా మామలు, ఇదో ఏమయ్యో ఆమెకి ఎట్లా కట్టించావో నా కూతురు కూడా అలాగే కట్టించాలి, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే అని. యుద్ధాలు లేకుండా ఉండడానికి
దేవుడు చెప్తారండి. నిర్గమకాండం 34:16, ద్వితీయోపదేశకాండం 7:3లో మీరు మీ కుమారులకు అన్యజాతి పిల్లల్ని పెళ్లి చేయకండి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ కుమారుల హృదయాల్ని వాళ్ళు ఆ అన్యదైవముల వైపు తిప్పి వాళ్ళని ఆరాధించేలాగా చేస్తారు. అప్పుడు దేవునికి చాలా కోపం వస్తుందని. అదే చేస్తాడండి. దేవాలయాన్ని కట్టిస్తాడు 7 సంవత్సరాలు. అప్పుడు ఆ ప్రతిష్టాపన దినాన ఆయన చాలా పెద్ద ప్రార్థన చేస్తాడు. మీరు 8వ అధ్యాయం చూస్తే, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తాడు ప్రజల కొరకు. 30 నుంచి 51 వరకు చాలా పెద్ద ప్రార్థన. బైబిల్లో ఉన్న 221 ప్రార్థనలో అతిపెద్ద ప్రార్థన. మోకరించి అందరి కొరకు ప్రార్థిస్తాడు. తన కొరకు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఇంకా ఎలా ప్రార్థిస్తాడంటే, ఇదిగో మా నాన్నకి బదులు నువ్వు నన్ను రాజుని చేశావు కదా, నేను నీ కోసం దేవాలయాన్ని నిర్మించాను, నీ కొరకు నేను దేవాలయాన్ని నిర్మించాను, నేను అని తనని హెచ్చించుకుంటాడనమాట. ఇది ఈ మందసాన్ని ఉంచడానికి నేను నీ కోసము తావుని కల్పించాను, మందసాన్ని ఉంచడానికి తావు కల్పించాను. ఆయనను అట్లా హెచ్చించుకుంటాడనమాట. తర్వాత ప్రార్థన మాత్రం చాలా బాగానే చేస్తాడండి. ఎవరు ఇక్కడ వచ్చి ప్రార్థించినా వాళ్ళ ప్రార్థన ఆలకించండి. వేరే దేశాల నుంచి ప్రార్థించినా కూడా ఈ దేవాలయము వైపు తిరిగి అని దానియేలు అలాగే ప్రార్థన చేస్తాడు. ఇదంతా బాగుంటుంది. తర్వాత చూడండి, ఇంకా ఆయనను అడిగేవాళ్ళు, ఎందుకు ఈయన అన్యులని పెళ్లి చేసుకున్నాడు, ఇజ్రాయేల్ అమ్మాయిలు ఎందుకు చేసుకోలేదంటే, వాళ్ళ అమ్మే హిత్తీయురాలు బత్షెబా, అన్యురాలు అనమాట. కాబట్టి అన్యురాలు కాబట్టి ఆమె మరి యూదులు మా ఇంటి కోడలుగా రావాలి అని ఆమె కోరుకోదు. అసలు ఆమె సొలొమోను రాజు ఆయన సింహాసనానికి ప్రక్కన మరి వాళ్ళ అమ్మకు ఒక సింహాసనం వేస్తాడు. సో ఈయన వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటే వీళ్ళమ్మ పరిపాలిస్తూ ఉండొచ్చు అనమాట. నిజానికి అదే జరుగుతుంది. ఇంకా ఆయనకి ఇంతమంది భార్యలకి పిల్లలు, వీళ్ళందరికీ పోషణ కావాలి కదండి. 4వ అధ్యాయంలో మీరు చదివితే ఆయన 12 రాష్ట్రాలు కదండి, 12 గోత్రాలు. సో ఒక్కొక్క గోత్రం నుంచి ఒక మండలాధిపతిని నియమిస్తాడు. ఆయన పని ఏంటంటే ఆ మండలం నుంచి ఒక నెల రోజులు ప్రజల నుంచి ఆహార పదార్థాలు సేకరించి ఆయనకు పంపించాలి, ఆయనకి, ఆయన భార్యలకి, పిల్లలకి అన్నమాట. రాజు ప్రజల కొరకు కాదు, ప్రజల యొక్క మాంసం తినే రాజుగా ఈయన తయారవుతాడనమాట. ఒక్కరోజు ఎంత భోజనం, మీరు 4వ అధ్యాయం 23-24 వచనాలు చూస్తే ఒక రోజుకి 450 కుంచాల పిండి అంట. పాపం ప్రజలు ఇవ్వాలి కదండి. ఆ తర్వాత కోడెలు 30 కోడెలు ప్రతిరోజు అనమాట, 100 గొర్రె పొటేళ్ళు, ఇంకా జింకలు, లేళ్ళు, కోళ్ళు. ఆయన ఇంత ఫుడ్ అనమాట. ప్రజలకి ఏమన్నా ఉంటుందండి. 40 సంవత్సరాల పాలనలో ఇలా చేస్తాడు. ఇంకా ఒక్కొక్కరికి ప్యాలెస్ కట్టించడానికి ప్రజలతో వెట్టి చాకిరీ చేపిస్తాడండి. ఐగుప్తులో వీళ్ళతో చేపిస్తే సొలొమోను రాజు ఈయన కనికరం కలిగి ఉన్నట్లుగా ప్రజల మీద, లేకపోతే దేవుని మీద హృదయం ఉన్నట్లుగా ఎక్కడ కూడా రాయబడలేదండి. ఇంకా ఆయన ఏం వ్యాపారాలు చేస్తాడంటే గుర్రాల్ని కొనడము, అమ్మడం అన్నమాట. ఆ తర్వాత నావలు, ఓడలు అన్నమాట. ఓడల వ్యాపారం చేస్తాడు. అవి 3 సంవత్సరాలకు ఒకసారి అలా తిరిగి వస్తాయంట వ్యాపారం చేసి. వచ్చేటప్పుడు దంతాలు, వెండి, బంగారము, కోతులను కూడా తీసుకొని వస్తాయన్నమాట. కోతులతో వ్యాపారం చేసే ఆయన, గుర్రాలతో, రథాలతో వ్యాపారం చేసే ఆయన, నావలతో వ్యాపారం చేసే ఆయన. ఎందుకంటే ఇంతమంది పిల్లలు, ఇంతమంది భార్యలను పోషించారు. ప్రజల మీద ధ్యాస లేదు, దేవుని మీద ధ్యాస లేదు. ఒక భార్య వాళ్ళ పండుగ వచ్చింది అనుకోండి, దేవుడు ఏమండి రారా అంటే, నా దేవుడికి కట్టరా దేవాలయం అంటే కడతారు. ఒక్కరికి చేశారంటే మిగతా వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటారు కదా. అలా వాళ్ళ కోసం కట్టించి వాళ్ళు, ఇదిగో మీరు కూడా ఆరాధించరా అంటే ఆరాధిస్తాడండి. దేవుడు ఆయనని 2 సార్లు హెచ్చరిస్తారనమాట. ఒకసారి 3వ అధ్యాయంలో గిబ్యోన్లో ఆయన ప్రార్థన చేసినప్పుడు,
నీవు నా ఆజ్ఞలు పాటిస్తే నేను నీకు దీర్ఘాయువు ఇస్తాను. తర్వాత 9వ అధ్యాయంలో దేవాలయ ప్రతిష్టాపన తర్వాత నేను ఈ దేవాలయాన్ని ఎప్పుడు కూడా కాచి కాపాడుతాను, నా కనుదృష్టి దీని మీద ఉంటుంది, ఇక్కడ చేసే ప్రార్థనలన్నీ కూడా నేను ఆలకిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మీరు నా ఆజ్ఞలు పాటించినన్ని రోజులు. కానీ మీరు నా ఆజ్ఞలు పాటించకుండా అన్య దైవములను ఆరాధించినట్లయితే నేను ఈ దైవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, మిమ్మల్ని అన్యులకు అప్పగిస్తాను, వాళ్ళు దేవాలయాన్ని కూడా కాల్చేస్తారు. అప్పుడు దారిన పోయే వాళ్ళు ఎగతాళి చేస్తారు, అయ్యో ఇదిగో దేవాలయం తగలబడింది, ప్రజల్ని బందీలుగా తీసుకొని వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వాళ్ళ దేవుణ్ణి విడిచిపెట్టేశారు, అందువల్ల ఈ గతి పట్టింది అని ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్తారు. అలా చేస్తాడండి. ఆ తండ్రికి ఈ కొడుకు ఎట్లా పుట్టాడని. కాకపోతే ఈయన ఏంటి, ఈయన ఎక్కడ జ్ఞానం అంటే 4వ అధ్యాయంలో 29 నుంచి మీరు చదివితే సొలొమోనుకి దేవుడు అద్భుతమైన వివేకాన్ని ఇచ్చాడంట. అందువల్ల ఆయన 3000 సామెతలు 1005 కీర్తనలు కట్టాడు. ఆయన విజ్ఞాన సూక్తులు వినడానికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల్లో ప్రజలందరూ వచ్చేవాళ్ళంట, రాజులు వచ్చేవాళ్ళంట. వచ్చినప్పుడు వాళ్ళు బంగారం వెండి కానుకలు తీసుకొని వస్తారు. షీబా దేశపు రాణి కూడా అలా వస్తుంది కదా, దక్షిణ దేశపు రాణి. వా 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 అని ఆయన యొక్క విజ్ఞాన సూక్తులు వింటూ సామెతలు వింటూ వా వా అంటూ వాళ్ళు కానుకలు ఇస్తూ ఉంటే ఎక్కడ చూసిన బంగారం వెండి రాళ్ళు కుప్పలు పోసినట్టుగా పోసేవాళ్ళు. సో ఈయన ఎలా పడిపోయినాడు, ఈయన పతనం ఎట్లా వచ్చిందంటే అధికారంలో కూర్చున్నాడు, దేవునితో కనెక్షన్ లేదండి. చాలా తెలివి, వరల్డ్లీ విజ్డమ్. దానియేలుది డివైన్ విజ్డమ్, కానీ ఈయనది వరల్డ్లీ విజ్డమ్ అన్నమాట. అందరూ పొగుడుతున్నారు, రోజు బంగారం వస్తూ ఉంది, వెండి వస్తూ ఉంది. కనుక ఆయన పతనానికి ఇవన్నీ కారణాలు అయ్యాయండి. ఒక్కసారి సొలొమోను పతనానికి కారణాలు నేను చదివి మనకు ఒక హెచ్చరికగా ఇక్కడ ఉన్నాడనమాట. మనకి ఏ అధికారం ఉందో, రాజు కాకపోయినా ఒక స్కూల్లో హెచ్ఎంగా కానీ, మీరున్న కంపెనీలో కానీ, లేకపోతే ఏదైనా ధనము అధికారం, ఈ రెండు మనిషిని పతనానికి కారణాలు అవుతాయండి. కానీ దావీదు ఈ రెండు ఉన్నా కూడా దేవునితో కనెక్ట్ చేసుకున్నాడు. ఆయన చుట్టూ ఎప్పుడు ప్రవక్తలు, యాజకులు ఉండేవాడు. వాళ్ళు హెచ్చరించినప్పుడు నువ్వు పాపం చేసావంటే దావీదు ఒప్పుకున్నాడండి. కానీ ఈయనలో అలాంటి మార్పు రాలేదు. ఒక్కసారి నేను చదువుతాను ముగించే ముందు. సొలొమోను పతనంనకు కారణములు. సొలొమోను భవన నిర్మాణంనకు ప్రజలతో వెట్టి చాకిరీ చేపిస్తాడు. సొలొమోను వ్యాపారంలో నావలు ప్రతి సంవత్సరం 41 బారుల బంగారం తీసుకొని వచ్చేవి. ఇంకా వెండి, బంగారం, దంతములు, కోతులు, ఈ వ్యాపారాలు, గుర్రంల వ్యాపారాలు చేశాడు. సొలొమోన్కి 700 మంది రాజపుత్రికలు, 300 మంది ఉంపుడు కత్తెలు. ఆయన విగ్రహారాధన, ఇవన్నిటిని బట్టి దేవుడు ఆయనకి శిక్ష ఇస్తారండి. 12 గోత్రాల్లో 10 తీసి మీ సేవకునికి ఇస్తాను, 2 మాత్రమే నీ కొడుకు ఇస్తాను. అందులో యూదా, సిమియోన్ ఉంటుందండి. అది కూడా నీ ముఖం చూసి కాదు, మీ నాన్న దావీదు కొరకు అంటాడనమాట. అందువల్ల సిరాకు గ్రంథంలో మీరు చదివితే, ఇప్పుడు టైం అయిపోయిందండి, 47వ అధ్యాయం 17 నుంచి, సొలొమోను నువ్వెంత జ్ఞానివి, నీ నోటి నుంచి జ్ఞానం ఒక నదిలాగా ప్రవహించింది. కానీ బట్ నీవు నీ దేహాన్ని వనితలకు అప్పగించి నీ వంశానికి మచ్చ తీసుకొచ్చావు, శాపం తీసుకొని వచ్చావు. మహాజ్ఞానివైన నీ కొడుకు రెహబాము మందబుద్ధి, ఇదే శాపం తీసుకొని వస్తాడండి ఆయన యొక్క వంశానికి అన్నమాట. ఆయన తర్వాత రాజ్యము 2గా విభజించబడి ఉత్తర ఇజ్రాయేలు 10 రాష్ట్రాలు ఆయన సేవకుడు యెరోబాముకి వెళ్ళిపోతాయండి. ఆయన రాజు అవుతాడు. తన కడుపులో పుట్టిన ఆయన రెహబాము మందబుద్ధి, ఎంత మందబుద్ధి అంటే మనం ధ్యానించుకుందాము. మందబుద్ధి అన్నమాట. ఎప్పుడు వీళ్ళకి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. దావీదు పిల్లలకి, మరి ఉత్తరాన ఉన్నటువంటి ఇజ్రాయేల్ రాజులకి అన్నమాట. ఒక సొలొమోను చేసిన పాపం వల్ల శరీర వాంఛల చొప్పున జీవించాడు, కానీ
దేవుని చిత్తం చేయలేదండి. ఈయన మనకి ఒక హెచ్చరికగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఐశ్వర్యం కానీ అధికారం కానీ అవి నీ నుండి వచ్చినవే కనుక నీ చిత్త ప్రకారమే మేము అధికారంలో ఉండాలి, నీ చిత్త ప్రకారమే ధనాన్ని వాడాలి. దావీదు అలా జీవించాడు ప్రభా. కనుకనే మీరు దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడన్నారు. కానీ సొలొమోను తన కన్నులు చూసినవన్నీ కూడా, శరీరం కోరినవన్నీ కూడా కోరికలు తీర్చుకున్నాడు. కనుకనే ఉపదేశకుడు ప్రసంగిలో చెప్తాడు, అన్నిటికీ భగవంతుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడని. నాయన సొలొమోనులాగా కాకుండా దావీదులాగా మేము జీవించేటట్లు, నీ చిత్తం చేసేటట్లుగా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దావీదులాగా దేవుని చిత్తం చేసేటట్లు, సొలొమోను రాజులాగా శరీర వాంఛల చొప్పున జీవించకుండా ఉండే కృప, పరిశుద్ధాత్మ శక్తిని, అగ్ని అభిషేకాన్ని దేవుడు మనకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.